గోవిందాయ నమః. ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరం. ఎవరికీ సరిగ్గా లేదు. రకరకాల గొడవలు, కొట్లాటలు, ఈ వివాదాస్పద విషయాల్లో ఒక రంగమని లేదు. సినిమా రంగము, రాజకీయ రంగము, చివరికి ఆధ్యాత్మిక రంగంలో ఉండే స్వామీజీలు, వాళ్ళు వీళ్ళని లేదందరూ కూడా దీనికి అతీతము కాకుండా ఉంటున్నారన్నమాట. అందరూ వివాదాల్లోకి వచ్చేస్తారన్నమాట. అలా ఉంది పరిస్థితి. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇలాంటి పరాభవనామ సంవత్సరంలో కూడా కొందరి గ్రహస్థితి ఈ జూన్ నెల నుండి చాలా బాగుంటుందంట. కొన్ని రాసుల వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయట. ఉత్తర భారతదేశ జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఆ విషయం. సరే, ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ఆ రాసులు కానీ లిస్టులో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎలాగ బాగుపడాలి, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జ్యోతిష శాస్త్రం ప్రకారం అట 2026 2026 సంవత్సరంలో ఒక విశేషమైన గ్రహ సంయోగం ఏర్పడబోతుందట. జూన్ 2వ గురుగ్రహము కర్కాటక రాశిలో ప్రవేశించగా, జూన్ 8న శుక్రగ్రహం కూడా కర్కాటక రాశిలో ప్రవేశించి గురువుతో సంయోగం పొందుతుంది. ఈ గురు శుక్ర సంయోగాన్ని ఉత్తర భారత జ్యోతిష సాంప్రదాయాల్లో గజలక్ష్మీ రాజయోగం అని పిలుస్తారట. ఫలదీపిక వంటి ప్రాచీన జ్యోతిష గ్రంథాలలో గురు శుక్ర సంయోగానికి విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారు. గురు శుక్రులు ఒకే రాశిలో కలిసి ఉంటే జాతకుడు విద్యావంతుడు, ధనవంతుడు, ధార్మికుడు, సద్గుణ సంపన్నుడు ఇవన్నీ కూడా ఉన్నవాడు అవుతాడట. ఇంతకీ ఇది ఎవరెవరికి ఉంది, ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే జూన్ 8వ తారీఖు నుండి, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, జూలై 4వ తారీఖు వరకు కొనసాగుతుందట. మిథున రాశి వాళ్ళు ఫస్ట్. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ గురువు అనుగ్రహం వలన మానసిక సౌఖ్యము, ధనలాభము, కీర్తి, సౌభాగ్యము కలుగుతుందట. శుక్రుడి అనుగ్రహం వలన కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, వస్త్రలాభము, స్త్రీ సౌఖ్యము ఇవన్నీ కూడా కలుగుతాయట. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుందట. ఉద్యోగ వృత్తి రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుందట. సమాజంలో గౌరవము, గుర్తింపు పెరుగుతాయట. కొత్త ఆదాయ మార్గాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కూడా క్రమంగా మెరుగుపడుతుందట. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ యోగము లాభస్థానమట, అద్భుతంగా ఉంటుందట. కీర్తి, విజయము, శత్రునాశము, సుఖము కలుగుతుందట గురువు అనుగ్రహం వలన. శుక్రుడి వలన ధనలాభము, కార్య విజయము, శరీర బలము, గౌరవం కలుగుతుందట. ఆదాయ వృద్ధికి బలమైన సూచనలు కనిపిస్తున్నాయట. ఎప్పుడో నిలిచిపోయిన పనులన్నీ కూడా అయిపోయే అవకాశం ఉంటుందట. వ్యాపారులకి అందరికీ లాభదాయకంగా ఉంటుందట. కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల ప్రయోజనం కూడా కలుగుతుందట. ఆ విధంగా వాళ్ళకు అనుకూలిస్తుందట. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి కూడా ఈ గురు శుక్ర సంయోగం వలన నవమ భావనలో ఉంటుందట. అద్భుతంగా ఉంటుందట. ధనలాభము, గృహ సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము అన్ని కలుగుతాయట. గురుభక్తి, ధర్మాచరణ, చిత్తశుద్ధి, విజయము కలుగుతుందట. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆత్మవిశ్వాసం ఇవన్నీ వృద్ధి చెందుతాయట. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి బాగుంటుందట. కొత్త కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుందట. ఆ తర్వాత చివరిగా అంటే 4వది మీనరాశి వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుందట. పంచమ స్థానంలో ఉంటారట ఈ గురు శుక్ర ఈ సంయోగం ఏదైతే ఉంటుందో. తద్వారా ధనలాభము, ఐశ్వర్యము, కుటుంబ సౌఖ్యము, కార్యసిద్ధి ఇవన్నీ కలుగుతాయట. శుక్రుడు వలన లాభము, సుఖము, ధనధాన్య వృద్ధి, మంచి భోజనము ఇవన్నీ కూడా అనుగ్రహిస్తారట. విద్యార్థులకి చాలా బాగుంటుందంట. మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయంటే. ఆకస్మికంగా ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుందంట. సంతానం ద్వారా శుభవార్తలు వింటారట. ఇవన్నీ కళా, సాహిత్యం ఇలాంటి సృజనాత్మకమైన రంగాలలో వాళ్ళకి విశేషమైన గుర్తింపు కూడా లభిస్తుందట. అలాగే ఆకాశంలో గురు శుక్రులు ఒకరికి ఒకరు సమీపంగా దర్శనమిస్తారట ఈ జూన్ నెలలో. అంటే పశ్చిమ దిశలో, దేశానికి పశ్చిమాన. సాయంత్రం సమయంలో ఈ రెండు ప్రకాశవంతమైన గ్రహాలు ఒకదానికొకటి దగ్గర కనిపిస్తాయట. శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా, గురుడు దాని సమీపంలో మెరిసే దృశ్యము ఖగోళ ప్రేమికులను కూడా ఆకర్షించబోతుందట. అంటే ఈ 4 రాసుల వారికి అత్యద్భుతంగా ఉంటుంది. ఎప్పటి వరకు అంట? జూలై వరకు అనమాట. మరి జూలై తర్వాత ఏమిటి పరిస్థితి? మరలా అప్పుడు పరిస్థితి డౌన్ అయితే ఏం చేస్తారు? సరే, ఈ 4 రాసులు కాకుండా 12 రాసుల్లో 4 పోతే ఇతరత్ర 8 రాసుల వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎప్పుడూ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చింది, అనుకున్న పనులు అవ్వడం లేదు, లేదంటే చేస్తున్న పనిలో ఒక అపజయం ఎదురయ్యింది, సక్సెస్ సాధించలేకపోతున్నాము అంటే ఏంటో తెలుసా? అది పరీక్షాకాలము అని అర్థం. అది కష్టం కాదు. ఈ పరీక్షాకాలము మనిషిని ఇంకా రాటు తేల్చుతుందండి. ఇలాంటి పరీక్షాకాలం ఉన్నప్పుడు అనంటే ఇలాంటి అనర్థదాయకమైన పనులు జరుగుతూ, కష్టదాయకమైన జీవనం గడుస్తూ ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు భగవంతుడిని ఎక్కువగా విశ్వసించాలి.
భగవంతుడిని ఎక్కువగా ఆరాధించాలి, భగవంతుడి మీద నమ్మకం ఉంచాలి, భగవద్గీత, రామాయణ, భాగవతాది సద్గ్రంథాలు చదివే ప్రయత్నం చేయాలి, భగవన్ నామస్మరణ చేయాలి. అలాంటి కష్టదాయకమైన స్థితిలో కూడా మీకున్నంతలో ఒక ముద్ద ఎదుటి వాళ్ళకి పెట్టే ప్రయత్నం చేయాలి. తద్వారా ఏమవుతుందో తెలుసా, ఏదైనా పాపము కారణంగా ఇలాంటివి జరిగితే ఆ పాపం పోతుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా కఠినమైన పరిస్థితి, కష్టదాయకమైన పరిస్థితి ఒక మనిషికి ఎదురైనప్పుడు ఆ మనిషి దాని నుండి పాఠం నేర్చుకొని ఇంకాస్త స్ట్రాంగ్ అవుతాడు. కష్టాలు, సమస్యలు, ఒత్తిళ్ళు వచ్చేది ఒక మనిషిని స్ట్రాంగ్ చేయడానికి, ఒక మనిషిని బిల్డ్ చేయడానికి అని గుర్తుపెట్టుకోవాలి. గ్రహాలు ఏవో రెండు కలిస్తే ఒక నెల రోజులు బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. నెల తర్వాత పరిస్థితి ఏమిటో అది ఆలోచించుకోండి. నెల తర్వాత ఇంకేదో గ్రహాలలో స్థితిలో మార్పులు జరిగి ఇంకొన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అద్భుతంగా ఉన్న రాసుల వాళ్ళు అప్పుడు డౌన్ అయిపోతారు. అది సర్వసాధారణం. ఈ గ్రహాలన్నీ కూడా పరమాత్మ సృష్టించిన చిన్న చిన్న చుక్కలు. గ్యాలాక్సీ, సమస్త విశ్వము, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ అంశ నుండి పరమాత్మ సంకల్పం మాత్రంగా వచ్చేసాయి. ఆ పరమాత్మ ఎంత సమర్థుడు. కాబట్టి ఇలాంటి విషయాల మీద ఆధారపడటం మానేసి చక్కగా భగవంతుడిని ఆశ్రయించండి, సర్వస్వ శరణాగతి చేయండి. కష్టాలు ఇవన్నీ కూడా రాముడికి వచ్చాయి, రామాయణంలో, భారతంలో పాండవులకు వచ్చాయి. ఎవరు స్ట్రాంగ్ అయ్యారు, కష్టాలు పడిన వాళ్ళే జయించారు. రావణాసురుడు ఎప్పుడు కష్టాలు పడలా, రాముడు కష్టాలు పడ్డాడు. కష్టాలు పడిన రాముడే స్ట్రాంగ్ అయ్యాడు. కష్టాలు పడిన రాముడు, వనవాసం అనుభవించిన రాముడు అంతఃపురంలో సుఖాన్ని అనుభవించారు. రావణాసురుడు పత్తలను 20 చేతులు లేపేసి చంపేసి అవతల పడేసి తను ధీరుడై వీరుడై జయించి నిలబడ్డాడు. ఎన్నో కష్టాలు పడి వనవాసం, అజ్ఞాతవాసం అనుభవించిన పాండవులు 5 కూడా అంతఃపురంలో సుఖాలను అనుభవిస్తున్న 100 మంది కౌరవుల్ని లేపేసి వీళ్ళు ధీరులై వీరులై విజయకేతనం ఎగరేసి నిలబడ్డారు. కాబట్టి చరిత్ర మీకేం చెప్తుంది తెలుసా, ఎన్ని కష్టాలు పడతారో అంత నిలదొక్కుంటారు, ఎన్ని కష్టాలు పడతారో అంత స్ట్రాంగ్గా ఉండరు, ఎన్ని కష్టాలు పడతారో అంత విజయం సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి. కష్టాలు మనకి భగవంతుడు ఇచ్చిన ఒక వరం అని భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు తప్ప కష్టాలకి భయపడిపోయి ఏడుచుకుంటూ కూర్చొని ఇంకేదైనా వేరే వేరే దారులు చూసుకొని ఆత్మహత్యలు చేసుకొని చేయకూడని చెడు పనులు చేసి కష్టాలు తట్టుకోలేక ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళు జీవితంలో ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ అలాంటివి చేసి ఇక్కడ సుఖపడలేరు, పైకి వెళ్ళి అక్కడ సుఖపడలేరు. కాబట్టి కష్టాలు మనిషిని స్ట్రాంగ్గా ఇంకా బిల్డ్ చేయడానికి వస్తాయి. అవి సహించి నిలబడిన వాడే ధీరుడు. గుర్తుపెట్టుకొని పెద్దలు చెప్పిన మాట ఆచరించండి. ధైర్యే సాహసే లక్ష్మి. పెద్దలు ఎంత ఆలోచించి ఎంత అనుభవం చెంది చెప్పారు తెలుసా, లక్ష్మి అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది కాదు, ధైర్యంలో, నీ ధైర్యంలో, నీ స్థైర్యంలో, నీ ఆత్మవిశ్వాసంలో లక్ష్మి ఉంటుంది. ఆ విజయలక్ష్మి లేకపోతే అష్టలక్ష్మిలు కూడా ఉండవండి. విజయలక్ష్మి, ఆ ధైర్యలక్ష్మి ఉంటేనే అన్ని లక్ష్మిలు నీతో ఉంటాయి, నీతో వస్తాయి. కాబట్టి అందరూ ఈ చిన్న చిన్న విషయాలు, ఏవో చిన్న చిన్న కష్టాలు, సమస్యలు, నా రాశి బాగాలేదు, నా నక్షత్రం బాగాలేదు అని ఆలోచించుకోకుండా వీటి కోసం డబ్బులు పారేసుకొని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగకుండా ప్రశాంతంగా భగవంతుడిని ఆశ్రయించి తెలివితేటలతోటి కష్టపడి పనిచేయండి. కష్టపడిన వాడు ఎప్పుడు చెడిపోడు ఈ లోకంలో. ధర్మాత్ముడి పేరే ఈ భూమి మీద నిలిచి ఉంటుంది. ఈరోజు కూడా మనం ఒక ధర్మరాజు గారిని, పాండవుల్ని స్మరించుకుంటాం, కౌరవులను తలుచుకోం. ఇవాళ కూడా రామనామమే చేస్తాం, రావణాసురుడిని పట్టించుకోం. కారణం ఏంటో ఆలోచిస్తే అన్నీ మీకే అర్థమవుతాయి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.